ఏపీ మైనింగ్ శాఖలో అక్రమాలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ ఏజెన్సీలు కట్టాల్సిన బకాయిలను వసూలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. మైనింగ్ శాఖపై సమీక్ష నిర్వహించిన బాబు మైనింగ్ శాఖ ఆదాయం 2014-19 మధ్య 24% వృద్ధి సాధిస్తే 2019-24 మధ్య 7% మాత్రమే ఉండడానికి గల కారణాలను తెలుసుకున్నారు. 5 ఏళ్లలో ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందాలు, తద్వారా జరిగిన అక్రమాలు, ప్రభుత్వానికి జరిగిన నష్టంపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలు ప్రభుత్వానికి 1025 కోట్లు చెల్లించలేదని అధికారులు తేల్చారు. మైనింగ్ శాఖలో అస్తవ్యస్త విధానాల వల్ల తలెత్తిన సమస్యలపై సీఎం అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉచిత ఇసుక విధానం అమలు, వివిధ ప్రాంతాల్లో ఇసుక లభ్యత, ధరలపై సమీక్ష జరిపారు. పెండింగ్ బకాయిలు వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.